ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రివైవల్ సోల్ ఫర్ జీసస్. యేసు కొరకు పునరుజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూపులో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, ప్రతి సేవకులకు, ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన దయా కిరీటాన్ని మన మీద ఉంచి మరొక నూతన నెలను ఫిబ్రవరి నెలలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మనందరము కూడా ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగాను, ఆనందంతోనూ, సంతోషంతోనూ ఆయన కృపలో వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. మా అనుదిన ప్రార్థనలో మీ అందరి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవాతి దేవుడు కలుగజేసిన కృపను బట్టి నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. చివరి మాట: ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చివరి భాగంలో మనం ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం గురించి ఈరోజు నేను మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశపడుచున్నాను. బైబిల్ యొక్క ప్రాముఖ్యత మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. దేవుడు పరిశుద్ధ గ్రంథము అంటే దేవుడు మనకిచ్చిన గ్రంథాన్ని మనందరం కూడా చాలా పవిత్రంగా ఆచరిస్తూ ఉంటాం, పవిత్రంగా మనం చూస్తూ ఉంటాం, పవిత్రంగా దాంట్లో ఉన్న మాటలన్నీ కూడా వింటూ ఉంటాం, దాని ప్రకారంగా నడుచుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడే మనకి ఇచ్చిన గ్రంథం అని చెప్పేసి మనం నమ్ముతాం కాబట్టి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యత, చాలామంది పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియకుండా అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే నేటి దినములో నేను చెప్పబోయే అంశం ఏంటంటే బైబిల్ లేదా ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత అని మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథం మొత్తము కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, లేదా ఒక 10 సంవత్సరాల్లోనో, లేదా ఒక 100 సంవత్సరాల్లోనో ఈ గ్రంథం రాయబడలేదు. సుమారుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి పట్టిన కాలం 1600 సంవత్సరాలు సుమారుగా పట్టిన కాలం. ఈ గ్రంథాన్ని మొత్తం రాసిన వ్యక్తులు ఎంతమంది అంటే కనుక 40 మంది వ్యక్తులు ఈ గ్రంథాన్ని రాశారు. ఒక్కరు ఇద్దరు కూడా ఈ గ్రంథాన్ని రాయలే. 40 మంది ప్రవక్తల ద్వారా, 40 మంది వ్యక్తుల ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయబడింది. ఈ 40 మంది ప్రవక్తలు కూడా ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో, ఆయా సంవత్సరాలలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడం జరిగింది. సుమారుగా 1600 సంవత్సరాలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎలా రాయబడింది ఈ పరిశుద్ధ గ్రంథం అని మనం పరిశీలించినట్లయితే దైవ ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ మాటలు రాయించారు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో పరిశుద్ధ గ్రంథం రాయబడింది. భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్. ఇక్కడ 3 కాలాల గురించి గుర్తించడం మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే జరుగుతుంది, జరగబోయేది, జరిగిపోయింది. 3 కాలాల గురించి కూడా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆది మొదలుకొని అనగా ఈ సృష్టించబడినది మొదలుకొని, ఈ సృష్టిలో ప్రజెంట్ జరుగుతుంది మొదలుకొని, సృష్టి అంతము వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మానవుడు పుట్టినది మొదలుకొని మానవుడు చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళే వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సృష్టి అంతము వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనం గమనించినట్లయితే ఈ భూప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన మత ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అనేకమైన బోధలు ఉన్నాయి, అనేకమైన గీతాలు ఉన్నాయి, అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి, అనేకమైన పత్రికలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ గ్రంథంలో చూసినప్పటికీ కూడా, మనం ఎన్ని గ్రంథాలు తిరిగేసినప్పటికీ కూడా ఏ గ్రంథములోనూ లేనటువంటి విలువైన వర్తమానాలు, విలువైన మాటలు కేవలం దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. మానవుడి గురించి అనేక సార్లు మనం చూస్తూ ఉంటాము. ఈ మానవుడు సైన్స్ పరంగా మనం చూసినట్లయితే కోతి దూడ వచ్చాడని అలా ఇలా అని చెప్పేసి మనం చాలాసార్లు
అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ మానవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అనే దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా బైబిల్ గురించి మనం పరిశీలించినట్లయితే, బైబిల్‌లో ఒక ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు స్పష్టంగా రాయించాడు. ఏ విధంగా రాయించారు అని మనం గమనించినట్లయితే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట, కొంత అచ్చట. అంటే ఈ 40 మంది ప్రవక్తలు ఒకే కాలంలో లేరు. ఒకే పరిస్థితుల్లో లేరు. ఒకే ప్రాంతంలో లేరు. అయినప్పటికీ కూడా దేవుడి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడింది కాబట్టి, పాత నిబంధనలో రాసిన అన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేరడం మనం చూస్తూ ఉంటాం. ఈ పాత నిబంధనకి, కొత్త నిబంధనకి మనం చూసినట్లయితే వేల సంవత్సరాల గ్యాప్ ఉంటూ ఉంటది. అయినప్పటికీ కూడా అక్కడ పాత నిబంధనలో ఏదైతే రాయబడిందో అది ప్రవచనాల ద్వారా కొత్త నిబంధనలో నెరవేరడం మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయించిన గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. చాలా దిక్కులు మనం చూస్తూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథాన్ని గురించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసేశారు. లేకపోతే అలా ఇలా అని చెప్పేసి కొన్ని కొన్ని మత బోధకులు వాదిస్తూ ఉంటారు. అయితే ఈ రాత్రికాల సమయంలో నేను మీకు తెలియజేసేది ఏంటంటే గనక, మీరు ఏ గ్రంథమైనా చూడండి, లేదా ఏ చరిత్ర పుస్తకమైనా చూడండి, ఒక వ్యక్తి లేదా ఒక గొప్ప రాజు ఉన్నాడు, లేదా ఒక గొప్ప వ్యక్తి ఉంటే గనక వాళ్ళకున్న మంచి లక్షణాల గురించి ఆ గ్రంథాల్లో లేదా ఆ పుస్తకాల్లో రాయబడి ఉంటాయి గానీ, వేరే ఈట్ల గురించి గొప్పగా గొప్ప వ్యక్తి గురించి ఎప్పుడు గొప్ప గొప్ప మాటలే రాసుంటాయి తప్పించి, అతను కూలిపోయిన పరిస్థితులను ఎప్పుడూ కూడా రాసి ఉండవు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే మహా వ్యక్తుల గురించి గొప్ప గొప్ప మాటలు రాయబడి ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఏ విధంగా శిథిలమైపోయారో దేవుని మాట వినకుండా వాటి గురించి కూడా రాయబడి ఉన్నాయి. తప్పు ఒప్పుల గురించి కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఏ విధంగా ఉందంటే గనక, ఒక అర్థం వలె మనం చేసే ప్రతీదీ కూడా మనకి చూపించే దాని వలె ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఏం చేయాలంటే గనక, ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అన్వయించుకొని మనం చదవాలి. ఏ విధంగా చదవాలంటే గనక, పరిశుద్ధంగా అన్వయించుకోవడం అంటే గనక, ఇక్కడ కీర్తనలో 1వ అధ్యాయం మనం చదివినట్లయితే, మన దుష్టుడి ఆలోచన చొప్పున నడవక అంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే గనక, దాన్ని మనకు అన్వయించుకుంటే గనక, నీకు దుష్టుడు అని ఎవరైతే అనిపిస్తారో వాడితో నడవకుండా ఉండడమే మనం అన్వయించుకోవడం. పాపుల మార్గంలో నిలవద్దని చెప్పేసి పరిశుద్ధ లేఖనం దాన్ని మనకు అన్వయించుకుంటే గనక, ఎవరైతే పాపులు ఉన్నారో వాళ్ళతో మనం నిలవకుండా, వారు చేసే పనుల్లో మనం పాలు పంచుకొనుకోకుండా ఉండడమే. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అన్వయించుకుని ఎప్పుడైతే మనం చదువుతామో, మనం మనకు అన్వయించుకుంటామో, పరిశుద్ధ గ్రంథం మనలో పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథం గురించి మనం ఇంకా పరిశీలించినట్లయితే, ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా అనేక మంది వారి పరిస్థితులు మారాయి, వారి జీవితాలు మారాయి, దేవుని దీవెనలు అనేక మంది పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, దేవుడు మనతో మాట్లాడాలి అంటే కనుక కేవలం ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా, ఆత్మ దర్శనాల ద్వారా, దేవుడు తన తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. అనేక సార్లు దేవుడు తన సేవకుల ద్వారా మనతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. బైబిల్‌లో ఉన్న ఈ 40 మంది ద్వారా రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథం మనం గమనించినట్లయితే సుమారుగా 1600 సంవత్సరాలు రాయబడింది. మనం చూస్తూ ఉంటాము చాలాసార్లు, ఈ రోజుల్లో ఏదన్నా ఒక దాని గురించి ఒక బుక్ రిలీజ్ చేసామంటే అది ప్రపంచమంతా తెలియడానికి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. కంప్యూటర్ కాలంలో ఉన్నాం మనం, టెక్నాలజీ కాలంలో ఉన్నాము. ఏది రాసినప్పటికీ కూడా అది ఒక్కసారి యూట్యూబ్‌లో గానీ, ఇంటర్నెట్‌లో గానీ, గూగుల్‌లో గానీ మనం అప్‌లోడ్ చేసినట్లయితే దాని గురించి మనం సెర్చ్ చేస్తే ఈజీగా మనకి డేటా అనేది గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. బట్ అప్పటి కాలంలో ఇటువంటి టెక్నాలజీ లేదు. ఇటువంటి టెక్నాలజీ లేనప్పటికీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 1600 సంవత్సరాల్లో రాసినప్పటికీ కూడా, ఈ పాత నిబంధన, కొత్త నిబంధనగా డివైడ్ చేసినప్పటికీ, పాత నిబంధనలో ఏవైతే రాయబడ్డాయో అవన్నీ నెరవేర్పు కూడా మనకి కొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా రాయబడిందని చెప్తానంటే గనక, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఎవరికి సొంత స్వలాభాలకు గురించి ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడలేదు. కేవలం దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న ఇంకా మరొక పేరు ఏంటంటే కనుక
మనల్ని సరిచేసుకోవడానికి లేదా మన నడతను సరిచేసుకోవడానికి చూపించే ప్రథమమైన మార్గంలో ఈ పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న విశిష్టతలో మనం గమనించినట్లయితే సుమారుగా ఈ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అవైలబుల్గా ఉన్న గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథం ఈ మన బైబిల్ గ్రంథమై ఉంది. అదేవిధంగా మొట్టమొదటిగా గిన్నీస్లో వరల్డ్ రికార్డ్స్ సంపాదించిన గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథం ఏదంటే కనుక అది కూడా కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ప్రపంచంలో అత్యధికంగా అమ్మడవుతున్న గ్రంథాల్లో ఏదన్నా ఉందంటే కనుక అది కూడా కేవలం మన పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అనేక మంది దేవుని వాక్యాన్ని చదువుతూ వారి జీవితాలకు అన్వయించుకుంటూ దీని ద్వారా వారి జీవితాలను మార్చుకుంటూ వారి పరిస్థితులను మార్చుకుంటూ దేవునికి మరింత దగ్గరగా అవుతూ కూడా అనేక మంది వారి జీవితాలను మార్చుకోవడం మనం చూస్తుంటాం. నీవు నేను కూడా మొట్టమొదటిగా దేవుడికి దగ్గర అవ్వాలంటే కనుక దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానిస్తే కనుక దేవుడికున్న లక్షణాలు ఏంటో మనకు తెలిస్తే దేవుడికి కేవలం మనల్ని దగ్గర చేసేది ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఎందుకు పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుడికి మనం దగ్గర చేస్తుందంటే దేవుడికున్న లక్షణాలు, దేవుడికున్న గుణాలు, దేవుడికి ఏది చేస్తే మన ఇష్టమో మనమంటే ఇష్టమో, దేవుని ఎదుట మనం ఏ విధంగా ఉంటే దేవుడికి మనం నచ్చుతామో, ఈ దేవుడి కోసం మనం ఏదైతే చేస్తే దేవుడు మనల్ని స్వీకరిస్తాడో, దేవుడు మన కోసం చేసిన త్యాగాలు అవన్నీ కూడా కేవలం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దావీదు ఏ విధంగా అయితే దివారాత్రములు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎలా అయితే నిలబడుతూ ఆశీర్వదించబడ్డాడో, మనము కూడా దివారాత్రములు దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞానిస్తూ దేవుని కొరకు మనందరము కూడా నిలబడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు రాత్రికాల సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా. బైబిల్ యొక్క ప్రాముఖ్యత, బైబిల్ తండ్రి యేసయ్య 3 కాలాల్లో రాయబడిందని, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడిందని, సృష్టి ఆరంభం మొదలుకొని అంతము వరకు, మానవుడు పుట్టినది మొదలుకొని చనిపోయి తిరిగి నీ దగ్గరికి చేరు వరకు, ఆత్మ నీవిచ్చావు ప్రభా, తిరిగి ఆత్మ నీ దగ్గరికి చేరుకునే వరకు ప్రతి విషయము కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించి ప్రపంచం ఎదురుపోయే సమస్యల గురించి, మేము ఎదురుకుపోయే సమస్యల గురించి సమస్తం ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించే ప్రభా. అవును ప్రభా యేసయ్య, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నీకు మరింత దగ్గరగా మేమందరం అవ్వాలని, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా వచ్చే దీవెనలు, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా తండ్రి యేసయ్య మేము మా జీవితాలను మార్చుకుంటూ నీకు మరింత దగ్గరగా అయ్యి నీ ద్వారా దీవించబడే కృపను మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తుతమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.